చెన్నైలోని చపాక్ స్టేడియంలో చెన్నై ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో స్టార్ బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్ తరఫున ఆడిన క్లాసన్ అవుట్ అయిన విషయంలో తీవ్ర వివాదం నెలకొనడం విశేషం. దీన్ని ఒకసారి పరిశీలిస్తే 14వ ఓవర్లో చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ చేసిన బౌలింగ్ లో ఆండ్రూ క్లాసన్ స్టంప్ అవుట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ఎస్ఆర్హెచ్ రివ్యూ కోరడంతో రివ్యూలో ఇది అవుట్ అనేది తేలింది. అంతకుముందు ఇది సాధారణంగా అనిపించిన ఫలితం క్లాసన్ కి వ్యతిరేకంగా వచ్చింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆండ్రూ క్లాసన్ పెవిలియన్ వైపు వెళుతూనే తిరిగి వచ్చి వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్న సంజు శాంసన్ పై తలపడ్డాడు. ఇరువురు తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం చేసిన తర్వాత పరిస్థితి విషమించడంతో వెంటనే చెన్నై ఆటగాళ్లు అంపైర్లు జోక్యం చేసుకుని ఇరువురికి సర్ది చెప్పారు. అయినా ఇద్దరు కీలకమైన ఆటగాళ్లు. ఆండ్రూ క్లాసన్ ఎస్ఆర్హెచ్ తరఫున ఆడుతున్న ఈయన దక్షిణాఫ్రికాకు చెందిన కీలక బ్యాట్స్మెన్ కావడం విశేషం. అలాగే భారత జట్టుకు ఎన్నోసార్లు ప్రాతినిధ్యం వహించి అత్యంత ప్రతిభావంతుడిగా పేరుగాంచిన సంజు శాంసన్ కూడా కీలకమైన ఆటగాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ వివాదంలో సహనం కోల్పోవడం పలువురు క్రీడాభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అవుట్ అయిన ఆటగాడు ఫ్రస్ట్రేషన్ కు వెళ్లిపోతాడని, అతను ఎంత పెద్ద స్థాయి ఆటగాడు అయినా కూడా తప్పదని ఈ క్లాసన్ విషయంలో స్పష్టమైంది. ఇక్కడ సంజు శాంసన్ది తప్పేమీ లేకపోయినా అసహనంతో అవుట్ అయ్యారనే కారణంతో ఇందుకు సంజు శాంసనే కారణమనే ఉద్దేశంతో క్లాసన్ శాంసన్ పై దూసుకెళ్లడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఇలాంటి సంఘటన ఈ 19వ సీజన్ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ఇంతవరకు ఎక్కడా చోటు చేసుకోలేదు. ఇది ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలను రగిల్చింది. ఇలాంటి వాటిని సమర్థవంతంగా అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో వివాదాలు మరిన్ని చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. క్లాసన్ ఇదివరకే తన ఫ్యామిలీని ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ల మీద కూడా తీవ్ర స్థాయిలో అసహనంతో విరుచుకుపడి వార్నింగ్లు ఇచ్చిన విషయం ప్రేక్షకులందరూ చూశారు. ఇంత పెద్ద ఆటగాడు ఇలా చిన్న విషయాలకే సహనం కోల్పోయి వ్యవహరించడం సరికాదని పలువురు తప్పుపడుతున్నారు.